సుందరమైన కాండ సుందరాకాండ. రామాయణంలో ఇది సీతమ్మ జాడ కోసం చేసే దివ్యమైన ప్రయాణం. హనుమంతుని బలాన్ని గొప్పతనాన్ని చెప్పే సుందర కావ్యం. ఇది మన హనుమ ప్రయాణం. ఇక మొదలెడదామా? జై హనుమ. సీతమ్మను రావణుడు ఎత్తుకుని పోయాక రాముడు చాలా బాధపడుతూ సీతమ్మ కోసం వెతుకుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ ప్రయాణంలో రాముని సుగ్రీవునికి స్నేహం ఏర్పడుతుంది. సుగ్రీవుడు రాముడికి మాట ఇస్తాడు. తన వానర సైన్యాన్ని సీతమ్మను వెతికేందుకు 4 దిశలకు పంపుతానని. దక్షిణ దిశగా మన ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన వానర సైన్యం పయనమవుతారు. రాముని ప్రియభక్తుడు ఆంజనేయుడు రామకార్యం చేయగల సత్తువ ఉన్నవాడు అని రామునికి తెలుసు. అందుకనే హనుమాన్ని ప్రత్యేకంగా పిలిచి తన ఉంగరాన్ని సీతమ్మకు గుర్తుగా ఇవ్వమని ఇస్తాడు. ఇక దక్షిణ దిశగా బయలుదేరిన మన హనుమ తన సేన సీతమ్మను వెతికి ఎక్కడా కనిపించకపోయేసరికి నిరాశతో కూర్చుని ఉంటారు సముద్రపు ఒడ్డున. అంతే, అప్పుడే ఎడారిలో వాన చినుకుల సంపాతి కనిపిస్తుంది. అప్పుడు ఆ సంపాతి అనే పక్షి, అదిగో సీత, లంక కావలి ఒడ్డున ఉంది. ఈ రావణుడు తీసుకుని పోయాడు. సముద్రాన్ని దాటి ఆవల ఒడ్డుకి వెళ్తే మీ సీతమ్మ కనిపిస్తుంది అని చెబుతుంది. అంతే, ఆ సంపాతి మాటలు వినిన మన వానర సైన్యంలో కొత్త ఉత్సాహం, ఆనందం ఒక్కసారిగా వెల్లువెత్తుతుంది. వెంటనే గంతులు వేయడం మొదలు పెడతారు. కానీ అంతలోనే నిరాశ, నిస్పృహ. సముద్రాన్ని దాటడం అంటే మాటలా? మనలో అంతటి వీరుడెవరున్నారు అని వాళ్ళలో వాళ్ళే చర్చించుకుంటూ ఉండగా అందులో గొప్ప వీరుడైన జాంబవంతుడు హనుమాన్ యొక్క బలాన్ని గుర్తు చేసుకుని హనుమ మాత్రమే రామకార్యం చేయగల సమర్థుడు అని చెప్పి హనుమాన్లో ఉన్న శక్తిని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. హనుమ, రామకార్యం చేయగల సమర్థుడివి నీవే. నీవు గొప్ప బలశాలివి, యోధుడివి, సమర్థుడివి. వానర వీరులందరిలో ఈ సముద్రాన్ని దాటి వెళ్ళి మళ్ళీ తిరిగి రాగల సమర్థుడివి అని అనగానే మన హనుమ తన శరీరాన్ని ఒక్కసారిగా పెంచి సముద్రాన్ని దాటి ఆవల ఒడ్డుకి వెళ్ళడానికి సంసిద్ధమవుతాడు. జై హనుమాన్.